అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు మీకు ఎంత అర్థమైందో, అంటే మీకు నచ్చిందా వీడియో అనే విషయం నాకు తెలుస్తుంది, ఇంకా చేయాలనే ఉత్సాహం కలుగుతుంది. దయచేసి తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇక 7th క్లాసు 6th క్లాస్ మొత్తం అయిపోయింది. 7వ తరగతిలో 11 పాఠాలు అయిపోయినాయి. ఇప్పుడు 12వ పాఠం ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు. ఇది 2024కు సంబంధించిన సిలబస్ కాబట్టి మీ దగ్గర ఏమైనా పాత ఉంటే కూడా మీరు ఒక్కసారి చూసుకోండి. అండ్ ఈ పాయింట్ టు పాయింట్ కూడా మీకు నచ్చకపోతే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అవి కూడా ఒక్కొక్క లెసన్కి ఒక 50 వరకు 40 నుంచి 50 వరకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా రిపిటేషన్ అవుతుందని చెప్తున్నారు. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నేను అన్ని కామెంట్స్ రిప్లై ఇవ్వకపోయినా, టైం లేదు రిప్లై ఇవ్వకపోయినా, ప్రతి ఒక్కటి చూసి మీకు ఇంకెవరైనా అనుకూలంగా చేయమని చెప్తే దాని ప్రకారంగా చేస్తున్నాను. 10th క్లాస్ వరకు చాలా తొందరగా చెప్పుకోవాలి మేడం అని చెప్తున్నారు. తప్పకుండా ఇంకొకటి, 1 గంట అయినా నో ప్రాబ్లం మేడం, 1 గంటకు ఒక వీడియో అయినా చేయండి అని చెప్పారు. సో తప్పకుండా ప్రయత్నిస్తానండి, మీకే బోర్ వస్తుందని చేయలేదు. ఓకేనా? ఇదిగోండి 12వ లెసన్. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి దయచేసి. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది, నేను ఇంకా చేయాలనే ఉద్దేశం, ఇంకా చేయాలనే ఆసక్తి నాలో పెరుగుతుంది. ఓకే, 12వ పాఠము 7వ తరగతిలో సోషలు, ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు. 6th క్లాస్ తెలుగులో కూడా 6th క్లాస్ అయిపోయిందండి, 7th క్లాస్ స్టార్ట్ చేసేది ఉంది. ఈ నెక్స్ట్ వీడియో ఉంటుంది. పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు బాలచంద్రుడు 66 యోధుల గురించి, సమ్మక్క సారలక్క గురించి, నెల్లూరు రాజులతో పోరాటం చేసిన కాటమరాజుల గురించిన కథలు, సాధారణ సంవత్సరం 1013-50 మధ్య కాలానికి చెందినవి. ఒకసారి బుక్ చదువుతారు కాబట్టి బుక్ లైన్ టు లైన్ చదవాలండి, ఒక్క పదం కూడా విడవకుండా. ఇందులో నుంచి 100 క్వశ్చన్స్ తయారు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రశ్న సరళి అట్లా వస్తుంది కాబట్టి మీరు ఏం చేయొద్దు. టెక్స్ట్ బుక్ చదివినా ఇట్లా పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు ఒక్క పదం కూడా వదిలేకుండా చదివితేనే వస్తుంది. ఇప్పుడు టెట్లో నిజంగా ఫీజు కట్టేసిరు కదా, ఫీజు ఫ్రీయే ఉంది కదా. ఇప్పుడైతే ఇంతకుముందు రాసిన వాళ్ళందరికీ ఫ్రీగానే ఉంది, తొందరగా కట్టేసేయండి. అండ్ ఖచ్చితంగా 130 రావాలనే ఉద్దేశంతో టెట్ చదవాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు బాలచంద్రుడు 66 యోధుల గురించి, సమ్మక్క సారలక్కల గురించి, నెల్లూరు రాజులతో పోరాటం చేసిన కాటమరాజుల గురించిన కథలు, సాధారణ శకం నుంచి 1000 నుంచి 1350 మధ్య కాలానికి చెందినవి. వరంగల్లో కాకతీయుల రాజ్యస్థాపన చేసే కాలంలో కవులు తెలుగు గ్రంథాలను రాశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏది ఇంపార్టెంట్ అని ఉండదు, కానీ రిపీట్ అయిన క్వశ్చన్స్ చాలా ఈ సిలబస్ నుంచి, అంటే ఈ లెసన్ నుంచి చాలాసార్లు రిపీట్ అయితే క్వశ్చన్స్ అని ఇంపార్టెంట్ అంటాం. ఇప్పుడు అలా ఏం లేదు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఏదైతే టెక్స్ట్ అకాడమిక్ బుక్లో ఉందో అది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. కాకతీయుల గురించి లేనిది క్వశ్చన్ పేపర్ ఏది ఉండదు. డిఎస్సి ఇప్పుడు సోషల్ ఎట్లా చదవాలంటే డిఎస్సి కోసమే చదవాలి, చదివితేనే టెట్లో మంచి స్కోరు సంపాదించగలుగుతాం. టెట్ అనేది అర్హత పరీక్ష కాదు, జాబ్ను డిసైడ్ చేసే పరీక్ష అనే గుర్తుపెట్టుకుంటేనే మంచిగా రాయగలుగుతాం. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర అను గ్రంథమును రాశారు. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర అను గ్రంథమును రాశాడు. కాకతీయులు తెలుగు భాషను ఆస్థాన భాషగా గుర్తించారు. వీరు శాసనాలను తెలుగు భాషలో వేయించారు. ఎవరు? కాకతీయులు. కావున వీరిని ప్రజలు ఆంధ్ర రాజులుగా కీర్తించారు. ఎవరిని? కాకతీయులని. ఏమని పిలిచారు? ఆంధ్ర రాజులు. ఓకే, కీర్తించారు. కాకతీయ రాజుల్లో ముఖ్యుడు రెండో ప్రోలరాజు. ఫస్ట్ ఎవరు? రెండో ప్రోలరాజు. తర్వాత రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమాదేవి, రెండవ ప్రతాపరుద్రుడు. రేరుగరురే అదే ఇదిగోండి, ఈ ఇయర్స్ చూసుకోండి ఒకసారి. రెండవ ప్రతాపరుద్రుడు 1200 నుంచి 89, 1289 నుంచి 1323 వరకు. రెండో ప్రోలరాజు రుద్రదేవుడు, గణపతి దేవుడు కొడుకు బిడ్డ రుద్రమాదేవి కొడుకు
రెండో ప్రతాపరుద్రుడు. కాకతీయుల ముఖ్యులు అన్నట్టు వీళ్ళు. సీక్వెన్సీ ఇంకోటి కూడా ఉంది, కాకపోతే వీళ్ళు ముఖ్యులు. రెండో ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు. గణపతి గుర్తుంటుంది, రుద్రదేవుడు గుర్తుంటుంది, రుద్రమాదేవి గుర్తుంటుంది. రుద్ర. సెకండ్ వన్ రుద్ర, 4 వన్ రుద్ర. 2 రుద్రలు, ఒక గణపతి. 2 రుద్రల మధ్య ఒక గణపతి. 2 సుషిరా ఆగిమెంచనే ఉంది. రెండో ప్రోలరాజు, రెండో ప్రతాపరుద్రుడు. ఇదో రుద్ర, అదో రుద్ర, మధ్యలో గణపతిది. మంచిగానే ఉంది, ఇది గుర్తుపెట్టుకోరు. రెండో ప్రోలరాజు ముఖ్యులు ఎవరు? కాకతీయ రాజులలో ముఖ్యులు. ఇది ఎందుకంటే మ్యాథ్ ద ఫాలోయింగ్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఇగో రెండో ప్రోలరాజు, రెండో ప్రతాపరుద్రుడు. రెండో ప్రతాపరుద్రుడు ఈయన కొడుకని మనకు తెలుసు కాబట్టి రెండో ప్రతాపరుద్రుడే అవుతాడు. ఈయన రెండో ప్రోలరాజు. తర్వాత ఏముంది ఇలా గుర్తుపెట్టుకోరు. 2 రుద్రదేవుడు, రుద్రమాదేవి. తర్వాత గణపతి దేవుడు మధ్యలో. ఓకే, రెండవ రుద్ర గణపతి. కాకతీయులు ఇంక 2 సార్లు ఇట్లా వినండి, తప్పకుండా మీకు గుర్తుండే అవకాశం ఉంది. ఇంకా 23 సంవత్సరాలు గుర్తుపెట్టుకోరు. కాకతీయులు మొదటగా కర్ణాటకను పాలించిన రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు. ఎవరు? కాకతీయులు మొదట గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద రట్టడి, ఇది కూడా వచ్చింది ఇంపార్టెంట్, రట్టడిగా నియమితులయ్యారు. ఎవరు? కాకతీయులు. ఇంట్లోనే 10 క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. కాకతీయుల మొదట చదువుతారు, చాలామంది చదువుతారు, చాలా గంటలు చదువుతారు. ఎన్ని గంటలు చదివింది అనేది కాదు, ఎంతసేపు చదివినరు అనేది కాదు, ఎట్లా చదివినరు అనేది, ఎంత మనకు అవగాహన వచ్చిందనేది ఎట్లా తెలుస్తుంది, ప్రాక్టీస్ బిట్స్ చేస్తే తెలుస్తుంది. మళ్ళీ ఫస్ట్ సారి చదివితే కొంచెం అర్థమవుతుంది, రెండోసారి చదివితే ఇంకొంచెం అర్థమవుతుంది, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు కాకతీయులు మొదటగా గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద రట్టడిగా నియమితులయ్యారు. వీళ్ళు రట్టడిగా నియమితులయ్యారు. కాకతీయులు మొదటగా తెలంగాణ ప్రాంతంలోని హనుమకొండను పొందారు. తర్వాత పశ్చిమ చాళుక్యుల పతనాంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు. ఎవరు? పశ్చిమ చాళుక్యుల పతనం తర్వాత రుద్రదేవుని పాలన కాలంలో రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లు, నేటి వరంగల్కు మార్చారు. ఇది కూడా వచ్చింది. రుద్రదేవుడు కొన్ని రాజధాని పట్టణాన్ని, కోటను హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు నిర్మించిన కోట 4 ద్వారాలతో వ్యవసాయ భూములను, చెరువులను రక్షణగా ఉండేది. ఈ కోటలోనే చేతి వృత్తుల వారి గుడిసెలు ఉండేవి. ఈ గుడిసెలను దాటిన తర్వాత ఒక కందకం, ఆ పక్కనే కోట కూడా ఉండేది. కోట మధ్యకు చేరడానికి ఇంకా ముందుకు చేరితే అక్కడ కందకాన్ని ఆనుకొని రాత్రి కోట ఉండేది. ఆ కోట మధ్యలోనే రాజధాని నగర భవనాలు, రాజంతపుర నివాసాలు ఉండేవి. స్వయంభూశివుడు కాకతీయుల వంశదైవము ఎవరు? స్వయంభూశివుడు. ప్రతి పదం ఇంపార్టెంట్, ప్రతి లైను ఇంపార్టెంట్, ప్రతి సెంటెన్స్ ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి 10 సార్ల క్వశ్చన్స్, ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి మనకు 10 రోజులు జరిగే అవకాశం ఉంది కాబట్టి 10 రోజులలో ఎట్లా ఇస్తాడు, ఎవరెవరు తిరిగిస్తాడు, ఎట్లా ఇస్తాడు అనేది. అందుకే రిపీట్ అయిన క్వశ్చన్స్ కూడా మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ అట్లనే రిపీట్ అయినాయి కదా. ఓరుగల్లు నగరానికి వివిధ వాడలుగా విభజించారు. ఒక్కొక్క వాడలో ఒక్కొక్క వృత్తి పనివారు ఉండేవారు. ఓరుగల్లు నగరాన్ని వివిధ వాడలుగా, నాడులుగా, వాడలుగా, పదజనాలుగా, ఇవన్నీ గుర్తుండాలి. వాడలుగా ఒక్కొక్క వాడలో ఒక్కొక్క వృత్తిని పనివారు ఉండేవారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై గుర్రపు స్వారీ చేస్తున్న రాణి రుద్రమహాదేవి విగ్రహం కలదు. రుద్రమాదేవి ఓరుగల్లు రాజధానిగా పరిపాలించారు. ఈమె సాధారణ శకం 1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాలు పాలించింది. రుద్రమాదేవి సమకాలికురాలైన రజియా సుల్తానా ఢిల్లీని పరిపాలించారు. సో ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో, ఇది కూడా వచ్చింది. ఇది ఎన్నిసార్లు నుంచి వస్తూనే ఉంటుంది. రుద్రమాదేవి కాలంలో కాకతీయుల రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలన ధైర్య సాహసాలను కొనియాడారు. మార్కోపోలో. ఓకే, మార్కోపోలో ఎవరు? ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమాదేవి కాలం. ఎవరి కాలంలో వచ్చిండు? రుద్రమాదేవి కాలంలో వచ్చిండు. రుద్రమాదేవి కాలంలో ఎవరు వచ్చిర్రు? మార్కోపోలో వచ్చిండు. మార్కోపోలో ఏ దేశస్తుడు? ఇటాలియన్ దేశస్తుడైన మార్కోపోలో ఎవరి కాలంలో వచ్చిండు? రుద్రమాదేవి కాలంలో వచ్చిండు. ఇవన్నీ క్వశ్చన్స్ వేయచ్చు. ఆనాటి శాసనాల్లో రుద్రమాదేవి
రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది. ఓకే, రుద్రమాదేవి మనవడు ప్రతాపరుద్రుడు. రుద్రమాదేవి సామంతులలో ఒకరైన కాయస్థ అంబాదేవుడు తిరుగుబాటు చేయగా నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా చందుపట్లలో జరిగిన యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. రుద్రమాదేవి మన్మడు ఎవరు? ప్రతాపరుద్రుడు. మనం ఆడ కొడుకు అని చెప్పుకున్నామా. రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల అనేక యోధులను శక్తిమంతులైన సామంత కుటుంబాల నుంచి కాకుండా రాజభక్తి గల నాయకులను ప్రోత్సహించడానికి ఉన్నత స్థానం కల్పిస్తూ నాయక అనే బిరుదుతో నియామకం చేసుకునేవారు. నాయక, ఈ కాకతీయుల్లో నాయక అనే బిరుదు. వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక గ్రామాలలో శిస్తు వసూలు చేసుకునే హక్కు కల్పించారు. ఈ గ్రామాలకు వారు నాయంకరులుగా వ్యవహరించారు. ఇది కూడా వచ్చింది. ఈ గ్రామాలకు శిస్తు వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక గ్రామాలలో శిస్తు వసూలు చేసుకునే హక్కును కల్పించారు. ఈ గ్రామాలకు వారు నాయంకరులుగా వ్యవహరించేవారు. కాకతీయులు నాయంకర విధానాన్ని అమలుపరిచారు. ఇది కాకతీయులు నాయంకర విధానం. రుద్రమాదేవి పాలన కాలంలో ఒక నాయకుడు వేయించిన శాసనం 1270 సంవత్సరంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షుడైన బొల్లి నాయకుడు 10 కొలతలు గల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు క్రంజా గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు అని తెలియజేస్తుంది. ఇది ఒకటేది మొత్తం. రుద్రమాదేవి పాలనలో ఒక నాయకుడు వేయించిన శాసన ప్రకారం 1270 సంవత్సరంలో సంక్రాంతి పర్వదినం నాడు ఆ సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైన ఎవరు? బొల్లి నాయకుడు 10 కొలతలు గల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు క్రంజా గ్రామంలో తన స్వీయ నాయంకర్ల పరిధిలో భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు. ఈయనిచ్చిండు. చూసారా? ఏదైనా ఒక్కసారి అర్థమైతలేదు అంటే రెండోసారి తప్పకుండా చదవాల్సిందే. కాకతీయుల కాలంలో మహిళలకు ఎంత పెద్దదైనా, ఎంత పెద్ద హార్డ్ అయినా, ఎంత అర్థం కాకపోయినా 1, 2, 3, 4 అంతే, ఇంకా అర్థం కావాల్సిందే. లేకపోతే అసలు వేస్ట్గా తప్పకుండా అర్థమవుతుందండి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. కానీ కొంచెం ఓపికగా చదవాలి. కాకతీయుల కాలంలో మహిళలకు ఆస్తుల మీద ఆర్థిక స్వాతంత్రం ఉండేది. మహిళలకు ఆస్తుల మీద ఆర్థిక స్వాతంత్రం ఉండేది. కాకతీయులు అనేక చెరువులను, బావులను, దేవాలయాలను నిర్మించారు. కాకతీయ రాజకుటుంబంలోని ముప్పాంబ మైలమ్మ వంటి స్త్రీలు దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములు దానం చేశారు. కాకతీయుల కాలంలో పాలకులు, రాజులు, సామంత నాయకులు ఎక్కువగా తమ ఆదాయపు వనరులను వర్తకం మీద విధించే పన్నుల ద్వారా సమకూర్చుకునేవారు. కాకతీయుల కాలంలో విదేశీ వర్తకులు ఓడరేవుల వద్ద చెల్లించే సుంకాలు రాజ్య ఆదాయంలో అధిక భాగంగా ఉండేవి. మోటుపల్లి అభ్యుదయ శాసనం గణపతి దేవుని కాలంలో నాటిది. మోటుపల్లి అభయ శాసనము గణపతి దేవుని కాలంలో ఇది డిఎస్సిలో కూడా వచ్చింది. గణపతి దేవుడు వేయించిన మోటుపల్లి శాసనం విదేశీ వాణిజ్యం, ఖండాంతర వాణిజ్యం చేసే వర్తకులకు కాకతీయుల రాజ్యం రక్షణ కల్పిస్తుంది. కేవలం డిఎస్సి టెట్ అని కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా. ఇంకా రేపు గ్రూప్ 3 ఉంది కాబట్టి ఇప్పుడు జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ సబ్జెక్టుల నుంచే ఇస్తున్నారండి. ఇటలీ యాత్రికుడైన జీకేతో పోయినసారి మొత్తం టెట్లు కానీ డిఎస్సీలో కానీ జీకే అంటే డిఎస్సీలో మాత్రం జీకే మొత్తం సబ్జెక్టుల నుంచే ఇచ్చారు. ఎవరి సబ్జెక్టుల నుంచి వాళ్ళకి ఇచ్చారు. అందరికీ కలిపి సోషల్ నుంచి కూడా ఇచ్చారు. ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో మోటుపల్లి రేవులను సందర్శించాడు. కాకతీయులు మోటుపల్లి రేవు పట్టణం నుంచి వజ్రాలు, సాలెగూడు మాదిరి సన్నని నేత బట్టలను ఎగుమతి చేసేవారని ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో తన గ్రంథంలో రాశాడు. ఎన్నిసార్లు వస్తుంది యాత్రికుడు, మార్కోపోలో, యాత్రికుడు, ఇటలీ అని. అలాగే సబ్కాన్షియస్లో పడిపోతుంది మనకు, మళ్ళీ ఎప్పుడు మర్చిపోం. సుమారు 1190 ప్రాంతంలో టర్కిస్తాన్ నుంచి వచ్చిన ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీ కేంద్రంగా రాజ్యస్థాపన చేశారు. ఓకే, టర్కీ సుల్తాన్లు. ఢిల్లీ సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి రెండవ ప్రతాప రుద్రుణ్ణి యుద్ధంలో ఓడించారు. దీంతో 1323 సంవత్సరంలో కాకతీయ వంశ పాలన ముగిసింది. ఎవరు? మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ కాలంలోనే కొత్తగా
బహమని రాజ్యము, విజయనగరం రాజ్యాలు కర్ణాటకలో అవతరించాయి. పల్నాటి చరిత్రను సుమారు 14వ శతాబ్దం చివరిలో శ్రీనాథుడు రచించాడు. ఇది బాలచంద్రుడు గురించి తెలియజేస్తుంది. యుద్ధ వీరులకు కులంతో పని లేదని బాలచంద్రుడు పేర్కొన్నాడు. ఓకే, ఇది ఒక్కసారి కీలక పదాలు నేను ఎందులో చదవలేదు, ఇది ఒక్కసారి చదువుదాం. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా. ఆడ కాకతీయులు వరంగల్, రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సామంతులు, రట్టడిగా హనుమకొండ. ఓకే, స్వయం భూశివుడు వాడలుగా నాయక అనే బిరుదులతో నియామకం, నాయంకర విధానం, ఆస్థాన భాష తెలుగు. ఆంధ్రరాజులు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం, ముప్పాంబమ్మ, మైలమ్మ, రుద్రదేవుడు హనుమకొండ నుంచి ఓరుగల్లు 1000 స్తంభాల గుడి, రుద్రమాదేవి ఓరుగల్లు 27 సంవత్సరాలు, రజియా సుల్తానకు సమకాలికురాలు, మార్కోపోలో కాయస్థ, అంబాదేవుడు తిరుగుబాటు, చందుపట్లలో మరణం. ఇది ఉట్టిగా చదివితే రావు, ఇట్లా ఖచ్చితంగా అవి ఏదైనా చదివి బుక్ చదివితేనే మళ్ళీ ఇవి ఉంటాయి. షార్ట్ అన్నట్టు ఇవి. ప్రతాపరుద్రుడు రుద్రమాదేవి మనవడు. షార్ట్ నోట్స్ కూడా తయారు చేసి ఇవ్వమని చెప్తున్నారు. నా దగ్గర ఉన్నాయండి కొన్ని షార్ట్ నోట్స్, అవి కూడా మీకు వీడియో రూపం ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అధిక ఆదాయం ఓడరేవుల ద్వారా మోటుపల్లి రేవు, మార్కోపోలో చెప్పిండు. మోటుపల్లి శాసనం, గణపతి దేవుడు. తర్వాత మహాభారతం, నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ. ఓకే, క్రీడాభిరామం, వినుకొండ వల్లభారాయుడు. యోగిట్ల ప్రతాపరుద్ర యశోభూషణం, విద్యాధానుడు. ప్రతాపరుద్ర చరిత్ర, ఏకామ్రనాథుడు. ఓకే, 17 సాధారణ శకం 1770 శాసనం, బొల్లినాయుడుకు కళ్యాణ కేశవ దేవాలయం, క్రంజాగ్రామం, రుద్రదేవ మహారాజు. పల్నాటి చరిత్ర, శ్రీనాథుడు బాలచంద్రుడి గురించి, యుద్ధ వీరులను కులంతో పని లేదు. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్. ఆ పాయింట్ నచ్చకపోయినా, మీకు చదవాలనిపించకపోయినా, వినాలనిపించకపోయినా ఈ ప్రాక్టీస్ బిట్స్ మాత్రం చేయండి. ఓకే, రుద్రమాదేవి కాలంలో కాకతీయుల రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు? ఇక ఎట్లా గుర్తుండదు మనకు? మార్కోపోలో. ఎన్నిసార్లు చెప్పినాక, ఎన్నిసార్లు చదివినాక ఎందుకు గుర్తుండేది? రెండోది, ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథమును వ్రాసిన వారు ఎవరు? సి. విద్యానాథుడు. అక్కడ ఇక్కడ ఎక్కడ అర్థం కాకపోతే ఇక్కడ మొత్తం కన్ఫామ్గా అర్థమవుతుంది. ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథమును వ్రాసిన వారు ఎవరు? విద్యానాథుడు. మోటుపల్లి శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు. మోటుపల్లి శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు. ఎవరి పాలనా కాలంలో ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించాడో? రుద్రమాదేవి. యుద్ధ వీరులకు కులంతో పని లేదని ఎవరు ప్రకటించారు? బాలచంద్రుడు. హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు? రుద్రదేవుడు. ఏ సంవత్సరంలో కాకతీయ వంశ పాలన ముగిసింది? సి. 1323. సాధారణ శకం 1323. కాకతీయులు మొదట ఎవరి వద్ద సైనికులుగా, సామంతులుగా పనిచేశారు? ఎవరి దగ్గర? రాష్ట్రకూటులు, చాళుక్యులు. పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు, 66 యోధుల గురించి కథలు ఏ కాలానికి చెందినవి? 1000 నుంచి 1350. మహాభారతాన్ని వ్రాసిన నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడ ఏ కాలానికి చెందినవారు? 1000 నుంచి 14 సంవత్సరాల మధ్య. శాసనాలు, సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు? దుర్జయ. శాసనాలు, సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశ మూల పురుషుడు, ముఖ్యులు వేరే, మూల పురుషులు వేరే, స్థాపకులు వేరే. ఇగో దుర్జయ. క్వశ్చన్ తప్పకుండా 2 సార్లు చదవాల్సిందే. కాకతీయులు ఈ భాషను గౌరవించి ఆస్థాన భాషగా గుర్తించారు. ఏ. తెలుగు. కాకతీయుల కాలం నాటి ప్రధాన రేవు పట్టణం గుర్తించండి. ఇక ఇది వచ్చి ముసలిదైన క్వశ్చన్. ఆంధ్ర రాజులుగా ప్రసిద్ధిగాంచిన రాజులు ఎవరు? కాకతీయులు. రుద్రమాదేవి దాదాపు ఎన్ని సంవత్సరాల పాటు పరిపాలించింది? ఎన్ని సంవత్సరాలు? బి. 27 సంవత్సరాలు. కాకతీయులు మొదటగా గ్రామోద్యోగులైన గ్రామ పెద్దగా నియమితులైనారు. అయితే ఆ రోజులలో గ్రామ పెద్దను ఈ విధంగా కూడా పిలుస్తారు. ఏ విధంగా? రట్టడి. దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములను దానం చేసిన కాకతీయ మహిళలు ఎవరు?
ఎవరు? ఏ మరియు బి. ముప్పాంబ, ముప్పమాంబ, మైలమ్మ. ఓకే, ఆన్సర్ ఈస్ సి. ఏ రాజు కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లు నేటి వరంగల్లుకు మార్చాడు? ఎవరు? రుద్రదేవుడు. ఏ రాజుల పతనాంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు? ఎవరు? పశ్చిమ చాళుక్యులు. ఓరుగల్లు కోటను నిర్మాణం చేసిన కాకతీయ రాజు ఎవరు? ఎవరు? రుద్రదేవుడు. దయచేసి మీరు 2 సార్లు వీడియో వినండి, తప్పకుండా మీకు మొత్తం సబ్జెక్టు పూసగుచ్చినట్టు వస్తుంది. ఢిల్లీని పరిపాలించిన రుద్రమాదేవికి సమకాలికురాలు ఎవరు? ఎవరు? రజియా సుల్తానా. 14వ శతాబ్దంలో చివరిలో పల్నాటి వీరుల చరిత్రను ఎవరు రచించారు? శ్రీనాథుడు. కాకతీయ రాజ్యంపై దాడి చేసిన ప్రతాపరుద్రుడిని ఓడించిన సుల్తాన్ ఎవరు? ఎవరమ్మా? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరి పల్నాటి వీరులు అని అంటారు? డి. ఏ మరియు బి. బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు. ఓకే, ఏ మరియు బి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చందుపట్లలో జరిగిన యుద్ధంలో రుద్రమాదేవిని చంపిన కాయస్థరాజు ఎవరు? డి. అంబాదేవుడు. క్రీడాయుమానం ఏకాంబ్రతోని ప్రతాపరుద్ర చరిత్ర అను గ్రంథమును వ్రాసిన వారు ఎవరు? ఎవరు? వినుకొండ వల్లభరాయుడు. మొదటి తెలుగు పద్య కావ్యంగా భావించే గ్రంథంను గుర్తించండి. బి. శ్రీమాంధ్ర మహాభారతం. తెలుగు భాష మాట్లాడే కోస్తా ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, రాయలసీమ ప్రాంతాన్ని ఒకే చట్రం కిందికి తెచ్చిన రాజులు ఎవరు? ఎవరు? కాకతీయులు. కాకతీయులందరినీ కలిపి ఒకేలా తెచ్చారు. ఏ సంవత్సరంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడైన బొల్లినాయుడు 10 కొలతల గల భూమిని కళ్యాణకేశవ దేవాలయ సేవకులకు క్రంజ గ్రామంలో తన స్వీయ న్యాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు? ఎవరు? ఇంత పెద్ద క్వశ్చన్ చూడండి. సి. 1270. శ్రీమాంధ్ర మహాభారతాన్ని వ్రాసిన వారు ఎవరు? ఎవరు? పైవారందరు. నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ. ఆన్సర్ ఈస్ పైవారందరు, డి. దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములను దానాలు చేసిన ముప్పాంబ, మైలమ్మ వంటి రాజకుటుంబ స్త్రీలు ఎవరికి సంబంధించిన వారు? కాకతీయులకు. పశ్చిమ చాళుక్యుల పతనాంతరం స్వతంత్రంగా పాలకులుగా ఆవిర్భవించిన రాజులు ఎవరు? ఎన్నిసార్లు రిపీట్ అయింది క్వశ్చన్ చూసిరా? కాకతీయుల రాజు కాలంలో గ్రామాలలో శిస్తు వసూలు చేసుకునేవారు ఎవరు? సి. నాయంకురాలు. మీరు మొత్తము బుక్ చదివిన తర్వాత ఒక్కసారి ఈ ప్రాక్టీస్ బిట్స్ చేయండి. మీకు అబ్బాయి ఎంత మంచిగా వచ్చిందని, రాకపోతే పైసలు వాపస్. అంత బాగుంటాయి బిట్స్, డైరెక్ట్ బిట్స్ కాబట్టి, అంటే వేరే ఉద్దేశించినవి కావద్దు కాబట్టి లెసన్ మీకు ఎంత కావాలని ఆహాగానైంది. క్వశ్చన్ ఎలా ఇస్తాడు అనేది కాదు ప్యాటర్న్ ఇక్కడ, మీకు లెసన్ ఎంతవరకు మీరు చదువుకున్నారు అనేదే. ఎందుకంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా, కింద వేసి ఇచ్చినా, మీద వేసి ఇచ్చినా, అడ్డంగా నరికినా, ఏం చేసినా మనమైతే క్వశ్చన్కి ఆన్సర్ చేసేటట్టు ఉన్నాయి క్వశ్చన్స్, బిట్స్, డైరెక్ట్ క్వశ్చన్స్, అంటే లెసన్ల నుంచి రెడీ చేసినాయి. రుద్రమాదేవి శాసనాలలో ఏ విధంగా కీర్తించబడింది? బి. రుద్రదేవ మహారాజు. విద్యానాథుడు వ్రాసిన గ్రంథం ఏది? 30. బి. ప్రతాపరుద్ర యశోభూషణం. రాజభక్తి గల నాయకులకు ప్రోత్సహించడానికి నాయక బిరుదుతో నాయంకర్లను నియమించి కాకతీయ రాజు ఎవరట్లా చేసేది? సి. ఏ మరియు బి. రుద్రమాదేవి అండ్ ప్రతాపరుద్రుడు. ఓకే, ఏ సంవత్సరంలో టర్కిస్తాన్ నుంచి వచ్చిన ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీ కేంద్రంగా రాజ్యస్థాపన చేశారు? బి. 1930. కాకతీయుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏది? వర్తక పన్ను. రుద్రమాదేవి మనవడు ఎవరు? మనవడు ఎవరు? బి. 2వ ప్రతాపరుద్రుడు. అక్కడ కొడుకు అని చెప్పుకున్నాం కదా, మనవడు. ఓకే. నెల్లూరు రాజులతో పోరాటం చేసిన రాజు ఎవరు? చెప్పండి తొందరగా. కాటమరాజు.
జతపరచం, ఇది కొంచెం జతపరచండి, కన్ఫ్యూజ్ అవుతుంది జతపరచంలో. ఓకే, జతపరచం. ప్రతాపరుద్రుడు ఏ సంవత్సరం చెప్పాలి. ప్రతాపరుద్రుడు ఏ, ఇగో డి, ఎప్పుడు 1289 నుంచి 1323 వరకు. గణపతి దేవుడు 1999 నుంచి 1262. ఓకే, ఫస్ట్ ఎవరు, గణపతి దేవుడు ఇది ఇక్కడ. రుద్రదేవుడు ఇగో 1158 నుంచి. సీక్వెన్స్లు కూడా ఫస్ట్ ఎవరు అనేది మనకి ఈడ కూడా కొంచెం రెండో గుర్తుండాలి. ఈ రెండో ప్రోల రాజు ఫస్ట్ ఎవరు, నేను ఇప్పుడు మొన్న చెప్పింది సి. ఇంకో 116, 1116 నుంచి 1157 వరకు. ఎవరు, రెండో ప్రోల రాజు రుద్రమాదేవి బి, 1262 నుంచి 1289 వరకు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు విజయనగర రాజులు. ఓకే, 13 పాఠం. సో 12 పాఠం అయిపోయిందండి. ప్లీజ్ దయచేసి తప్పకుండా మీరు లైక్ చేయండి ప్లీజ్. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. ఒక్కొక్కరు అయితే 40 50 గంటలు వస్తుంది వీడియో చూస్తున్నారు, అంతమంది చూస్తున్నారు. కానీ గంట చేస్తున్నాక కూడా లైక్ చేయబుద్ది అయితే లేదా చేయరు ప్లీజ్. నేను ఎందుకు ఇట్లా అనుకుంటున్నా అంటే, నేను తీసిన దానికి కొంచెం ఎవరైనా ఒక్కరైనా, ఇప్పుడు నేను తీస్తున్న వీడియోస్ ఏ కొద్ది మందికి ఉపయోగపడినా నా జీవిత ధన్యం. నేను చేస్తున్నందుకు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నా కదా. ప్రతిఫలం అంటే ఉపయోగపడుతుందనే ఉద్దేశం నాకు రావాలి అంటే మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది కదా. అంటే ఇష్టం ఉన్న వాళ్ళే అందులో ఏదైనా కంటెంట్ ఉంటేనే చూస్తారు. కాకపోతే లైక్ చేయండి. ఎన్ని గంటలు చూసిన తర్వాత ఎప్పుడు వీడియోస్ అన్నీ నైస్ అని వస్తుంది యూట్యూబ్లో నేను సెర్చ్ చేసుకుంటే. కాకపోతే లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంప్రెషన్స్ ఉన్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి ఉంటుంది, లైక్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. ఓకేనా, దయచేసి లైక్ చేయండి. నేను చాలాసార్లు మొత్తుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నేను 10వ తరగతి వరకు తీయాలి అంటే నేను ప్రొద్దున సాయంత్రం రాత్రి ఎప్పుడు అంటే అప్పుడు 4 గంటలకు, రాత్రికి 4 గంటలకు కూడా లేచి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తొందరగా కావాలి. ఈ 10 రోజులలో 5 రోజులలో ఇది మొత్తం అయిపోతే మొత్తం టోటల్గా రివిజన్ చేసుకోవచ్చు. టెట్ రాసేటోళ్ళకు నో ధోకా, బేఫికర్. మొత్తం వీడియోలు చూసుకుంటే కూడా మార్కులు సంపాదించుకోవచ్చు 130. ఎందుకంటే తెలుగు సోషల్ వాళ్ళైతే సోషల్లో, ఇక సోషల్ తెలుగులో, సైకాలజీలో అంతే. అంటే ఇంగ్లీషు మీడియం కాకపోయిన వాళ్ళు అయితే, ఇంగ్లీష్ మీడియం రాని వాళ్ళైతే ఇంగ్లీష్లో కొంచెం స్కోర్ చేయడం కష్టం కాబట్టి మనకు స్కోర్ చేసుకోవాల్సింది ఎందులో, సోషల్లో అండ్ తెలుగు అండ్ సైకాలజీ. ఈ మూడిట్లలో ఈ నెలలో మొత్తం వీడియోలు అయిపోయినాయి అనుకోండి. 10th వరకు మనము వచ్చే డిసెంబర్ మొత్తం 30 రోజులు మన చేతుల్లోనే ఉంటాయి. బేఫికర్గా రోజు 2 వీడియోలు చూసినా 130 వచ్చే అవకాశం ఉంటుంది టెట్లో. అందుకే ప్లీజ్ దయచేసి మీరు లైక్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్ కావాలి కదా. ఇంకా రాత్రంతా కూర్చొని చేయడానికి నా మనసు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ కావాలి కదా. ఏ కొద్ది మందికి ఉపయోగపడినా, ఏ ఒక్కరికి ఉపయోగపడినా నా జీవితం ధన్యమైంది అన్నట్టే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు చేసినా కష్టమైనా సరే మీరు నేను చెప్పినందుకు రావండి. అది మీరు కష్టపడితేనే వస్తుంది, మీరు మనస్ఫూర్తిగా చదివితేనే వస్తుంది, మీరు ఇష్టపడితేనే వస్తుంది. నేను కష్టపడితే ఏం రాదు అది. కాకపోతే నేను చేసినందుకు కొంచెం నాకు అయ్యో అన్నట్టు అనిపిస్తుంది. తప్పకుండా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే నేను దేవుణ్ణి కూడా ప్రార్థన చేస్తున్నా. నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఇంకా నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే అసలు 140 కంటే తక్కువ రావద్దు, 100 కంటే తక్కువ రావద్దు. 140 130 అని టార్గెట్ పెట్టుకొని చదువుకోవాలి. 100 కంటే పైన వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. 100 మార్కులు రాకపోతే ఇక పైసలు వాపస్, అంత గ్యారంటీగా చెప్తున్నా. కేవలం మీరు 3 సార్లు చదవాలి అంతే. బుక్స్ మీరు 3 సార్లు కావాలి. ఏంటిది, రివిజను. ఎప్పటివరకు ఇగో డిసెంబర్ మొత్తం నెల మనదే ఉన్నది. టెట్కే కదా, డిఎస్సికి చదివినట్టు చదవాలి. మొత్తం సైకాలజీ 3 సార్లు కావాలి, సోషల్ 3 సార్లు కావాలి, తెలుగు 3 సార్లు కావాలి. అంతకంటే మించింది ఇంకా ఏ కోచింగ్ లేదు, ఏ ప్రిపరేషన్ లేదు. ఇంతకుముందు అట్లా చదివిన వాళ్ళకి మొత్తం మస్తు మందికి జాబులు వచ్చినాయి. ఓకేనా, ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక 13వ లెసన్ చెప్పుకుందాం మనం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.